హలో అండి. న్యూ ఇయర్ అయితే వచ్చేస్తుంది. సో న్యూ ఇయర్, సంక్రాంతి ఒకే మంత్లో వస్తున్నాయి కాబట్టి కంపల్సరీ అందరూ రూమ్ క్లీనింగ్స్, ఇల్లు క్లీనింగ్ చేసుకోవడం స్టార్ట్ చేస్తుంటారు. సో మేము కూడా మా ఇల్లుని క్లీన్ చేయడం స్టార్ట్ చేసాము. ఈ రూమ్లో ఏంటంటే మేము వాడని వస్తువులు ఇంకా ఏంటంటో ఈ రూమ్లో ఉన్నాయి. సో ఇక్కడ చూసారంటే బోన్ కూడా పెట్టించాము. సో ఎలుకలు చాలా ఉన్నాయండి, అందుకే బోన్ పెట్టించాము. సో ఇదైతే ఒక స్టోర్ రూమ్ లాగానే, అంటే వాడని వస్తువులు అన్నీ ఉంటాయి కాబట్టి. సో ఈ రూమ్ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి మేము క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. సో ఇదైతే క్లీన్ చేయకముందు చూడండి ఎంత డస్ట్ పట్టిందో రూమ్ అంతా. వాడనటువన్నీ ఇక్కడ వేసి పెట్టేశారు. ఈవెన్ కట్లు కూడా ఉన్నాయి ఇక్కడనే. సో మీలో ఎంతమంది క్లీనింగ్ ప్రాసెస్ని స్టార్ట్ చేశారో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక మూట ఉంది కదా, ఇదేంటో కదండి, టెడ్డీ బేర్. సో నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇంకా అది ప్లేస్ లేదు ఇంట్లో పెట్టుకోవడానికి, అందుకని మూట కట్టి ఇక్కడ వేసేసాము. చూడండి అన్ని పనికిమాలిన సామాన్లే ఉన్నాయి. సో ఇది ఒక స్టోర్ రూమ్ లాగానే వాడినటి వస్తువులన్నీ ప్యాక్ చేసి ఇక్కడ వేసేసాము. సో ఈ బాక్స్ చూసారా, ఇక్కడైతే నావి బుక్స్ అన్నీ ఉన్నాయి. నిమిషం, వాడిన వస్తువులన్నీ ఉన్నాయి, అంటే బుక్స్ అన్నీ ఉన్నాయి. సో స్టోరీ బుక్స్, ఇంకా నావి కాలేజ్ బుక్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో ఇది కూడా నీట్గా ప్యాక్ చేసి పైన పెట్టాలి, ఎలుకలు కొట్టకుండా. అండ్ మేమైతే ఒక్కరు క్లీన్ చేసాము అని అనుకుంటున్నాము. సో ఇవన్నీ బెడ్షీట్స్ అండి, ఆల్రెడీ బెడ్షీట్స్ అన్నీ ప్యాక్ చేసి పెట్టేశాము. ఇంకా క్లీన్ చేయాల్సిన వచ్చి ఈ టూ రూమ్స్ క్లీన్ చేసేస్తే ఈ 2 రూమ్స్లోనే మేము అన్నీ వాడని వస్తువులు అన్నీ పెట్టుకొని ఉంటాము, ఈవెన్ బియ్యము అవన్నీ కూడా. సో ఈ 2 రూమ్స్ క్లీన్ చేయాలి.